అందుకే నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు బాగా తెలిసినటువంటి ఇద్దరు ప్రేమికులు గుర్తొచ్చారు. ముందు ఈ కేరళకి చెందినటువంటి స్టోరీ చెప్పి ఆ తర్వాత నాకు బాగా తెలిసిన ఇద్దరు ప్రేమికులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఒక 2 విషయాలు చెప్తాను. ముందు కేరళలోని అలప్పుజ దగ్గర ఉన్నటువంటి ఒక ఊరిలో ఈ అవని, కొమ్మడి అనుకుంటే ఊరి పేరు అవని. ఆ పక్కనే తంబోలి అనే ప్రాంతం షారన్. వాళ్ళకి నిన్న మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య దివ్య ముహూర్తం ఆ క్షణాన పెళ్ళి. నిన్న ఎర్లీ మార్నింగ్ అవని వాళ్ళు బయలుదేరి అలంకరణ అన్నట్టుగా వెళ్తారు కదా, బ్యూటీ పార్లర్ సంథింగ్ లైక్ దట్, అలా బయలుదేరారు. అనుకోండి ఎర్లీ మార్నింగ్ యాజ్ డెడ్ కారు వెళ్ళి చెట్టు గుద్దుకుంది. పాప అమ్మాయికి తీవ్ర గాయాలని ఇమీడియట్గా కొట్టాయంలోనే కొట్టాయంలోనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వాళ్ళు మొత్తం చెక్ చేసి స్పైనల్ కట్ అంటే వెన్నుకి ఆల్మోస్ట్ చాలా బాగా డ్యామేజ్ అయిందండి, పెద్ద ఆసుపత్రి కావాలని ఇమీడియట్గా ఎర్నాకుళంలోనే పట్టుకెళ్ళారు. ఈ విషయం తెలిసినటువంటి షారన్ కుటుంబ సభ్యులు ఆగమేఘాల మీద ఎర్నాకుళం వెళ్ళారు. ఈ అవని షారన్ ఇద్దరు కూడా గట్టిగా ఫిక్స్ అన్నారు పెళ్లి చేసుకోవాలని. ఇప్పుడు చూస్తేనేమో ఆసుపత్రి బెడ్ మీద ఉంది, అది కూడా ఎమర్జెన్సీ వార్డులో ఉంది. నార్మల్ వార్డు ఎమర్జెన్సీ వార్డు. ఆమెకు వెన్నుపూసకు దెబ్బ తగిలింది, తీవ్ర గాయమైంది, ఆపరేషన్ చేయాలి. దెన్ ఇక ఒకటే ఆలోచించున్నాడు, మనిషి ప్రాణం నిలవాలంటే ఔషధం కావాలి, జీవితం నిలబడాలంటే, జీవితం ముందుకు సాగాలంటే ఒక ముహూర్తం కావాలి. ఆ ముహూర్తం 12 గంటల 15 నిమిషాలు 12 గంటల 30 నిమిషాల మధ్య ఉంది. అవనిని నేను పెళ్లి చేసుకుంటా. ఈ షారన్ వాళ్ళు ఇంటి సైడ్ వాళ్ళంతా ఒప్పుకున్నారు. అవని వచ్చేసి వద్దు వద్దు అంటుంది. లేదు, నువ్వు నాలో సగభాగం, నువ్వు బ్రతుకుతావు, నువ్వు సంతోషంగా ఉంటావు, మనం గొప్పగా ఉంటాం అని చెప్పి ఆ అమ్మాయికి అక్కడ ఆసుపత్రి యొక్క న్యూరో డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్నారు. ఐ థింక్ కరుణాకరన్ ఆయన పేరు. వాళ్ళు కూడా చుట్టూత ఎమర్జెన్సీ వార్డు కాబట్టి ఇబ్బంది రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముహూర్త సమయానికే పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిన తర్వాత ఒకటే చెప్పాడు, నువ్వు నా భార్యవి, నేనున్నా, నువ్వు సంతోషంగా రా, ట్రీట్మెంట్కి నీ బాడీ కోఆపరేట్ చేయి, అండ్ పైన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు, మనం కలిసిమెలిసి ఉంటాం అని చెప్పాడు. ఆ అమ్మాయి ఎక్కడన్నా కానీ హోప్ వదిలేస్తున్నట్టయితే ఇప్పుడు మరలా సరికొత్తగా ఆమెకు ఒక ఆశలు చిగురేస్తాయి. ఖచ్చితంగా త్వరగా ఆమె రికవర్ అయి బయటకు వస్తుంది, సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. నిజంగా ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి మ్యారేజ్ నేను చూడాల. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి తెలుసా, నాకు బాగా తెలిసింది ప్రేమికులది. బాగా ప్రేమించుకున్నారు, బాగా ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ. దెన్ ఫైనల్లీ ఒకటవుదాం అనుకున్నారు. అమ్మాయిల ఇంట్లో అసలు ఒప్పుకోవాలి, ఆ అబ్బాయిల ఇంట్లో ఓకే అన్నారు. మరి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయిని అబ్బాయి అడిగాడు. ఒప్పుకునేంత వరకు నేను ఇలాగే ఉంటా, మీ నాన్న మరి ఒప్పుకోవట్లేదు కదా, మరి ఏం చేస్తాం? ఒప్పిస్తా ఏదో ఒక రోజు, ఒప్పుకోకపోతే చచ్చిపోతా, నువ్వు చచ్చిపోయినా సరే వచ్చి నీ మెడలో తాళి కడతా, నువ్వు చనిపోవడం జరిగితే నా భార్యగానే చనిపోవాలని అన్నాడు. నేను చనిపోయాక మరి నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఆ అమ్మాయిని, నీ మెడలో తాళి కట్టి నీకు నాకు గుర్తుగా నేను ఒక్కడనే ఉంటా, ఇక నా జీవితంలోకి ఎవరూ రారు, నువ్వు ఏవైతే అనుకున్నావు లైఫ్లో ఎదగాలి, లైఫ్ ఇచ్చేయాలని చెప్పేసి అవి నాకు చెప్పు, నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ప్రేమ మీద దేవుడికి కూడా కన్ను కొట్టింది, పెళ్ళి అవల. వీళ్ళిద్దరి సంబంధించి మళ్ళీ కూడా చెప్తాను. ఓ రోజు ఒక గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ జరిగింది. పాప అమ్మాయి అవమాన భారంతో చచ్చిపోయింది, ఒక అమ్మాయి వేరే చోట. ఆ న్యూస్ ఈ అమ్మాయి చూసి బాధపడుతూ ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ, ఇంత ఘోరంగా ఉన్నారేంటి, ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడంట, మరి ఇంత జరిగిన తర్వాత ఇక ఆ లవర్కి నేను దక్కలేను, అంటే ఇక ఈ శరీరం నా లవర్కి ఇవ్వలేను, నన్ను వాళ్ళ అవతల ఇలా చేశారు, ఇంకెందుకని చెప్పి అమ్మాయి చనిపోయింది, పాపం కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నప్పుడు అతను చెప్పున్నాడు, ఎందుకు అలా అనుకుంటావు, అవతల మృగాలు ఆమె మీద దాడి చేశాయి, అది ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి బయటపడింది, బతికింది, ప్రేమించినోడు బ్రతికే ఉన్నాడు, ఆ మనిషిని కన్న బిడ్డలా కాపాడుకోవాలి, నీకు అలా జరగదు, ఒకవేళ జరిగితే నేను నిన్ను కాపాడుకుంటా, నీకు జరిగింది ప్రమాదం, అది పోయింది నీ శీలం కాదు, నీ ఒంటికి గాయమైంది అంతే, గాయం మానిపించుకుందాం, ట్రీట్మెంట్ తీసుకుందాం, రికవర్ అయ్యాక కలకాలం జీవితాంతం నాలో సగభాగం నాతోనే ఉంటాం అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడు. ఇలా వాళ్ళిద్దరు లైఫ్లో చాలా ఉన్నాయి. ఇలా అన్నీ కూడా సినిమాలలోనో నవల్లోనో బాగుంటేరా, రియల్ లైఫ్లో మరీ ఇంత ప్రేమ ఉండకూడదురా అని చెప్పేసి పాపం దేవుడు వాళ్ళిద్దరు దూరం చేశాడు. బట్ ఇప్పుడు కేరళ వాళ్ళని చూసాక నాకు అనిపించింది కదా, ఉంటారు అరుదులేటువంటి ప్రేమ జంటలు, మొత్తానికి ఏకమయ్యారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఇది ఎంత చెప్పింది తెలుసా,
ప్రేమ అంటే బాధ్యత. ప్రేమ అంటే సరికొత్త జీవితానికి తొలి అడుగు. ప్రేమ అంటే జీవితాంతం మనల్ని బ్రతికించే ఔషధం. ఇలా ఎన్నో చెప్తాను నేను ప్రేమకు సంబంధించి. ఐ లవ్ మ్యారేజ్ అని కూడా ఇందుకే. మీ కాలం మీరు నిలబడగలిగి పెద్దవారిని ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటే అందులో ఉండే తీయదనం, ఆ గొప్పతనం అద్భుతం. ఇది పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసిన సంతోషం ఉన్న వారికే తెలుసు.